స్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు ఎస్కేసిఎన్ గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండోత్ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవ్ నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భయ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపాను గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం తెలియపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు భగవత్ సన్నిధుల మనందరికీ మానవ జన్మని సర్వోత్కృష్ణ ఫలం సత్సంగం లభిస్తుంది. ఒక భక్తుడు తన తాలూకా భక్తి యాత్ర, వ్యాపారం అనే యాత్ర, చదువు అని ఒక యాత్ర, జీవితం అని ఒక యాత్ర, అనేక యాత్రలో ఒక జీవుడికి ఉన్నది. మనం ఏ యాత్ర చేసినా ఏ యాత్ర చేయకపోయినా చాలామంది తీర్థయాత్రలకు వెళ్తారు, పని పర్వాలేదు. కానీ భక్తి యాత్ర అనేది ఎవరు చేయలేదో వాళ్ళు జీవితం అంతాను దుఃఖాన్ని, కష్టాన్ని, పునరపి జననం పునరపి మరణం జఠరే శరణం, మనం మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది, మళ్ళీ మళ్ళీ దుఃఖం పొందాల్సి వస్తుంది. సో అందుకే మనం ఎప్పుడైతే మనిషి జీవితం పొంది ఒకవేళ భక్తి చేయకపోతే తినే పనాన్ని మనం తన్ని వెళ్తున్నట్టు. మనం చక్కగా పల్లె ఉన్నది, ఆహారం ఉన్నది, తినకుండాను ఆ పళ్ళని తన్నేసామనుకోండి. ఇప్పుడు జీవితం ఉన్నది, శరీరం ఉన్నది, మనిషిగా పుట్టాము, ఇది రెడీగా ఉన్నది, మనకి ఆహారం తిన్నది రెడీగా ఉన్నది భగవత్ ప్రాప్తి అనడానికి. ఎందుకంటే కేవలం మనిషి జీవితంలోనే మనిషి వ్యక్తి జీవుడు భగవత్ ప్రాప్తి అవ్వగలడు. సో ఇది విడిచిపెట్టేసి ఇంకా మంచి ఫుడ్ వస్తుందేమో అని వెయిట్ చేసేది నష్టం. తినే పళ్ళని మన ఎదురుగా ఉండి పళ్ళని తన్ని ఇంకా మంచి ఆహారం కావాలి అనేది ఎప్పుడు కూడా మనకి ఆహారం దొరుకుతుంది. ఒకసారి మనం పళ్ళని తనిన తర్వాత ఆహారాన్ని అన్నంని పారడంతో చాలామంది చూడండి, చాలా అన్నం అయిపోయిందని చెప్పేసి లేకపోతే భోజనం ఎక్కువైపోయిందని పారేస్తారు. ఒక్కసారి అన్నాన్ని పారితే ఆ అన్నము ఆ దేవి మనకి 7 సార్లు పారుతుందట, 7 times. మనం ఒకసారి అన్నం పారేస్తే మనకి 7 times పారుతుంది, 7 times దూరం వరకు పారుతుంది. మనకి అన్నం మనం పారితే అది అన్నమే అని అనుకుని పాడుతాం అనుకోండి, సో మనకి 7 times. సో మనం కష్టం. అలాగే మనం ఈ జీవితాన్ని మనం ఒకవేళ పారేసుకున్నాం అనుకోండి, ఎన్నిసార్లు 84 లక్షల సార్లు మనకు పారేస్తుంది కాలం ఈ మనిషి శరీరం నుంచి. అందుకే మనిషి శరీరాన్ని అన్ని యాత్రల కన్నా మనకి భక్తి యాత్ర అనేది చాలా అమూల్యమైనది, ముఖ్యమైనది. ఈ భక్తి యాత్ర ఆంజనేయ స్వామి కాదు, ఇది అందరూ చేయవలసిందే. అందుకే ఆంజనేయ స్వామికి రామ్ భక్త అంటారు. ఆంజనేయ స్వామికి హనుమాన్, జయవీర్ హనుమాన్ తప్పితే ఇంకేదైనా పెట్టండి పేర్లు, కానీ రామ్ భక్త హనుమాన్ అంటే మా హనుమాన్ బాగా ఆనందం అయిపోతాడు. ఎందుకంటే రాముడు పేరు పిలిచి రామ భక్త హనుమాన్. మన హనుమానికి ఆంజనేయ స్వామికి మనం నమస్కారం చేసినప్పుడు రామ్ భక్త హనుమాన్ అన్నాడు. ఒక్కొక్కరికి పేరు ఉంటుంది చూసారా, ఆ పేరు పెట్టడంతోనే వాళ్ళు ఎక్కువగా ప్రౌడ్ ఫీల్ అవుతారు. హనుమంతుడికి అనేక పేరు ఉన్నా కూడాను రామ్ భక్త హనుమాన్ అని చెప్పేది అతనికి చాలా ఆనందం ఇస్తుంది. సో ఈ భక్తి యాత్ర కేవలం ఆంజనేయ స్వామిది కాదు, ప్రతి జీవులకి ఈ యాత్ర వచ్చినప్పుడు మనకి ఆటంకాలు ఉంటాయి. ఏది ఫస్ట్ అహంకారం అనేది ఆటంకం, రెండోది మనకి
మైనక్. ఈ మైనక్ అనేది ఎవరు? పర్వతము. ఈ సముద్రంలో దాగి ఉంటుంది. ఇది సముద్రంలో దాగి ఉంటుంది. ఇది దేనికి ప్రతీకం? ఐశ్వర్యానికి ప్రతీకం. దాగి ఉంటుంది, అప్పుడే మనకు ఐశ్వర్యం ప్రకటన చేస్తుంది. సో ఆ ఐశ్వర్యమే మన జీవితం అనుకోకూడదు. హరిభక్తి చేసినప్పుడు అనేక మంది ధనము, ఐశ్వర్యము, సంపత్తి అన్నీ ఇస్తారు. కానీ అదే మన గమ్యం అనుకొని మనం కొన్ని ఉండిపోతే మనం అక్కడే ఉండిపోతాం, ముందుకి వెళ్ళలేం. అలాగని దీనికి ద్వేషించకూడదు, ఈర్ష్య చేయకూడదు, దీనికి ఛేదించకూడదు. ఈ ధనానికి ఏంటి? ఆంజనేయ స్వామి ఏం చేశారు? దూరం నుంచి స్పర్శించి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఈ ఐశ్వర్యానికి నమస్కారం. ఐశ్వర్యం, వైభవం కూడాను భగవంతులకు ఒక విశిష్టతే. ఇది చాలామంది దేవాలయానికి, మఠానికి వస్తారు. ఇక్కడ బాగుంది, ఫ్యాన్, లైట్లు, కంఫర్ట్నెస్, ప్రసాదం, జ్యూస్, అన్ని కంఫర్ట్నెస్. వైష్ణవ రాజ్యంలో అన్ని కంఫర్ట్నెస్. పడుకోవడం, తినడం, చేయడం, ఏ ప్రకారంగా ఒత్తిడి లేదు కదా. ఇదే మనం బయట ఉండి సంపాదించాలంటే బోల్డ్ ఒత్తిడి. దానికి కరెక్ట్ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే పని చేయాలి, డ్యూటీకి వెళ్ళాలి. ఏ ప్రకారం ఒత్తిడి లేకుండా, ఏ డ్యూటీ లేకుండా మనం ఖచ్చితంగా ఇక్కడ అన్ని సమయానికి హై క్వాలిటీగా మనకి లభిస్తుంది. మరి ఇదే మన భక్తి తాలూకా ప్రతిఫలం అనుకొని ఉండిపోయామనుకోండి, మనం ఎక్కడే ఉండిపోతాం. లేదు, నా గమ్యం ఏంటి, నా ఉద్దేశం ఏంటి, నేను బాగా మంచిగా తినడానికి, మంచిగా పడుకోవడానికి, మంచిగా ఉండడానికి, మంచికి పొందడానికి ఇవన్నీ నేను రాలేదు. నా గమ్యం ఏంటి? హరిభక్తి. అటువంటి వ్యక్తి ముందుకు వెళ్ళగలడు. చెప్తాను, నేను రాముడు తాలూకా సేవకి వెళ్తున్నాను, రామ కార్యాన్ని గురించి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే దూరం నుంచే స్పర్శించి నమస్కరించి ముందుకి వెళ్తున్నారు. ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు వస్తున్నారు? థర్డ్ నెంబర్ ఆబ్స్టాకల్ ఏంటి? సురుష. ఈ సురుష నామకం అయిన ఒక రాక్షసి. ఇది ఎక్కడ ఉంటారు? సముద్రంలో ఉంటారు, దాగోని ఉంటారు. ఇవిడ ఎలాగో ఇక్కడ ఉంటారు, నీటిలోని దాగోని ఉంటారు. ఎప్పుడైతే మనం భక్తి యాత్ర చేస్తామో అప్పుడు ఈ సురుష ఎవరు పంపించారు? దేవతలు వెళ్ళారు. అంటే దీని అర్థం ఏంటి? హరిభక్తి చేసే వ్యక్తికి దేవతలు కూడా పరీక్షిస్తారు. దేవతలు కూడా ఇతను హరిభక్తి చేయగలరా లేదా? కేవలం నాటకమే చేస్తున్నారు హరిభక్తితో. ఢోంగి అంటారు. ఢోంగి అంటే ఏంటి తెలుసా? కేవలం చూపించుకోవడమే. పాఖండి, ఢోంగి అంటారు. కేవలం చూపించుకోవడం. అపీరెన్స్ అనేది బాగుంటుంది, కానీ లోని ఖాళీ కొండ. కొడతారు, లోన్ ఏమి ఉన్నదా లేదా, ఎంతవరకు ఉన్నది ఏమి. ఖాళీదైతే సౌండ్ వస్తుంది. లోన్ ఏది ఉన్నది ఖాళీ డబ్బా అనుకోండి, బాగా సౌండ్ వస్తుంది. లోన్ ఉంటే అది శబ్దం రాదు. సో అప్పుడు హరిభక్తి ఎప్పుడైతే మనం యాత్ర చేస్తామో అప్పుడు మనకి దేవతలను కూడా పరీక్షిస్తారు. మరి దేవతలు పరీక్షిస్తారు, మనం తట్టుకోగలం కదా. అటువంటి పరీక్షలు నెగ్గే వ్యక్తి హరిభక్తిని పొందగలరు. మామూలుగా సద్యోగం కావాలి, ఒక స్కూల్లో ఎంట్రీ కావాలి, ఒక కాలేజీలో ఎంట్రీ కావాలి, ఒక యూనివర్సిటీ ఎంట్రీ కావాలంటే ఖచ్చితంగా అనేక పరీక్షలోని అనేక మార్కులు రేంజ్ రావాలి. అది వస్తే కానీ అతనికి ఎంట్రన్స్ లేదు. మరి భక్తి రాజ్యంలోని ఎంట్రన్స్ రావాలంటే ఊరికినే వచ్చేస్తుందా? మనకి పరీక్షిస్తారు. మామూలు మనుషులు పరీక్షిస్తారా, దేవతలు పరీక్షిస్తారా, గురువు పరీక్షిస్తారా? ఇతను స్వయంగా దేవతలే పరీక్షిస్తారు. చెప్తున్నారు ఎవరికి? సురుషాకి పంపిస్తున్నారు. ఏమని పంపిస్తున్నారు? రామకార్యానికి వెళ్తున్నారు. ఇతను అసలు ఈ రామకార్యం చేయగలరా లేదా ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకుంటా.
ఎవరు సురుష? యాక్చువల్లీ సురుష అనేది గరుడకి చెల్లెలు. కశ్యప ఋషి తాలూకా భార్యలు ఇద్దరు ఎవరెవరు? వినిత, కద్రు. వినిత మరి కద్రు అనేది ఇద్దరు భార్యలు. ఎవరికి? కశ్యప ఋషికి. వినిత నుంచి అరుణ, గరుడ ఇద్దరు. కద్రు నుంచి గరుడ వచ్చారు. వాళ్ళకి ఒక చెల్లెలు, వాళ్ళ పేరేంటి? సురుష. అరుణ, గరుడ వచ్చారు. ఇంకోరు నాగలు, నాగజాతి అంతా పుట్టారు. కద్రు నాగజాతికి అందరికీ, కశ్యప ఋషికి అందరికీ నాగజాతి పుట్టారు. ఈ సురుష ఎవరంటే నాగజాతి తెలుగు తల్లి, నాగమాత అంటారు దీన్ని ఈ సురుషకి. ఈ నాగమాతకి వెళ్ళి పంపించారు ఏంటి? నాగులు, కిన్నెరులు చెప్తున్నా కదా, కిన్నెరులు, కింపురుషులు. ఈ నాగులు కూడా చాలా ఐశ్వర్యవంతులే, శక్తివంతులే. సో ఈ సురుషకి పంపించారు. ఇతను ఎంత రామ్ భక్తుడు, ఇతను ఎంతవరకు రామ్ కార్యాన్ని చేయగలరు అని. అయితే రాముడు కార్యం తరకు ఎవరైతే అర్హత ఉన్నారో చేస్తారో వాళ్ళకే ముందుకు పంపిస్తారు. టెస్టింగ్కి వస్తారు. చాలా వరకు మనం టెస్టింగ్లో ఫెయిల్ అయిపోతాం. టెస్టింగ్లోని 16 మాల ఒక ఆసనం తీసుకొని కూర్చొని చేస్తున్నారా లేదా, అయిపోయింది. 16 మాల చేయలేదనుకోండి, ఇతను ఫెయిల్. ఎందుకంటే ఇది గురువాక్యంగా 16 మాల చేయాలి. గురువాక్యం, కథ, కీర్తనం ఇచ్చే సేవని కరెక్ట్గా నువ్వు సీరియస్గా, ఎవరికైతే సేవలని సీరియస్నెస్ లేదో తెలుసుకోవాలి. ఇతని యాత్ర గమ్యము సీరియస్నెస్ లేదు. ఆంజనేయ స్వామికి ఎంత సీరియస్నెస్ ఉన్నది. ఐశ్వర్యం వచ్చిన అహంకారం, అభిమానం పడిపోలేదు. అది సీరియస్నెస్ ఉండాలి. చెప్తారు ప్రభుపాద, లేజీ అండ్ క్రేజీ బోత్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ప్రభుపాదులు ఎప్పుడు అంటారు క్లాస్లో, లేజీ అండ్ క్రేజీ. లెగనానికి చూడండి, ఎప్పుడు కూడా బ్రహ్మచారి పడుకున్నారు, లేజీ. ఉపవాసం వ్రతం చేసేసి మనం ఒక కథా కీర్తనలు రాలేదనుకోండి, ఎందుకు ఆ ఉపవాసం? అసలు ఉపవాసమే కేవలం వ్రతం చేస్తున్నాం ఎందుకంటే భక్తి చేయడానికి. కానీ ఉపవాసం వ్రతం చేసేసి మనం కథా కీర్తనం చేయలేదు అనుకోండి. కథ అనేది చాలా ఇంపార్టెంట్. కథ అనేది ఏంటంటే ఒక బండికి డీజిల్, ఫ్యూల్ లాంటిది. కథ లేకపోతే మనం బండి కదలదు. మీరు తోసి ఎంతో ప్రయత్నించగలరు. మీరు మీ ప్రయత్నంతో బండికి తోచుకొని లేకపోతే దేనికో చేసుకొని ఇంకో బండి కట్టుకొని ఎంతవరకు తీసుకెళ్ళగలరు. సో ఆ యాత్ర సఫలీకృతం ఎప్పుడు అవ్వదు. అందుకే ఫ్యూల్ అంటే చక్కగా మనం డ్రైవ్ చేయగలం. సో కథ అనేది మనకి బండికి ఫ్యూల్ లాంటిది, మనకు ముందుకు తీసుకెళ్తుంటారు. ఇప్పుడు మన మొబైల్ ఉన్నది యాపిల్ ఫోనే, నేను ఛార్జింగ్ పెట్టకపోతే దేనికి పనికిరాదు. చాలా కాస్ట్లీ, 2 లక్షల రూపాయలు. ఎందుకు ఛార్జింగ్ అవసరం లేదు? 2 లక్షల రూపాయలు ఫోన్ అంటే నాకు కథ అవసరం లేదు, నేను భక్తి చేస్తాను అంటే సేమ్. వితౌట్ ఛార్జ్ మొబైల్ ఎన్ని రోజులు రన్ అవుతుంది? 2 days, 3 days, 4 days. ఎంత హై కెపాబిలిటీ బ్యాటరీ అయినా కూడా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఛార్జింగ్ అనేది చేయాలి. ఛార్జింగ్ లేకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్ ఎంత పెద్ద కాస్ట్లీ అయినా కూడా నువ్వు వేస్టే. మనం ఎంత భక్తి చేసినా, ఎంత సేవ చేసినా కూడా నువ్వు కథ వెళ్ళిపోయామనుకోండి, మనం ఇప్పుడు రీఛార్జ్ అవ్వలేం, ఛార్జింగ్ అవ్వలేం. సో మనం ఒకరోజు డెడ్ అయిపోతాం. భక్తిలో డెడ్ అయిపోతాం. డెడ్ అయిపోవడం చనిపోవడం కాదు, అంటే నిష్ఠ పోతుంది. కథలో నిష్ఠ, జపంలో నిష్ఠ, మంగళారతిలో నిష్ఠ, సేవల నిష్ఠ వారికి రావాలి. మనం చెప్తున్నాం కదా, ఆదౌ శ్రద్ధ. మరి నిష్ఠ వారికి 5 స్టెప్స్ ఉన్నాయి. అక్కడి వరకు మనం ఖచ్చితంగాను బలం పెట్టుకొని లెగాలి. దాని తర్వాత ఆటోమేటిక్ డౌన్ ఫాల్. మీలో ఎప్పుడైతే నిష్ఠ వచ్చేసిందో జపం పైన, మంగళారతి పైన, పాట కీర్తన పైన, కథ పైన, సేవ పైన మీరు ప్రయత్నించడం, మీ భక్తి యాత్ర ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో అందుకే నిష్ఠ అనేది కావాలి. సో నిష్ఠ కావాలంటే ఏంటి? మనం ఖచ్చితంగాను కథని ఆశ్రయించాలి.
సో ఈ ప్రకారంగా సురుస పరీక్షించడానికి వచ్చాడు. విరాటమైన ఆకారం, నోరు అనుకొని, పాములు ఏమంటే పాము తరగ బలం నోరే. నోరు పెద్దగా చేసుకొని సముద్రం మధ్యన ఉన్నది. చెప్తున్నారు ఆంజనేయ స్వామికి, నాకు దేవతలు పంపించారు ఆహారం కింద నీకు తినడానికి. నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు నేను ఆహారంగా తిందామని అని ఆంజనేయ స్వామికి అంటున్నారు. ఆంజనేయ స్వామి అంటున్నారు, నేను ఇప్పుడు సీతాదేవి కూడా నువ్వు ఒక స్త్రీవి. ఇంకో స్త్రీ తరొక బాధ కష్టము, రాముడి నుంచి దూరం అయిపోయారు సీతాదేవి. ఆ స్త్రీని అన్వేషణ చేయడానికి నేను వెళ్తున్నాను, అందుకే నాకు విడిచిపెట్టేసేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. బలం చూపించారండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే రిక్వెస్ట్ చేసే ముందు ఈ ఆంజనేయ స్వామి ఒక యోజన అంటే ఏంటి? ఒక యోజన అంటే 3 కోర్స్, 4 కోసులు. ఒక కోసుకి కిలోమీటర్ అంటే 12 కిలోమీటర్ తాలూకా ఆకారం అట. ఆంజనేయ స్వామి 2 కోర్స్ అయిపోయారు. అతనికి తెలుసుగా అష్టసిద్ధి నవనిద్ధి డబల్ అయిపోయారు. చెప్తున్నారు ఇక్కడ, జస జస స్వరస బధను బఢావా तासुधुन कपिरूप दिखावा सतयोजन तेहि अनन कीना अति लघु रूप पवन सुतलीना राम सिया राम राम सिया राम भजन भरी तेहि बदनु पसारा कपितनु कीन दुगन विस्तारा सरहो भजन मुख ते उठयो तुरत पवन सुत बत्तीस भयो राम सिया राम राम सिया राम. ఎప్పుడైతే ఒక యోజనలో అతను ఉన్నారో ఆంజనేయ స్వామి 2 యోజనలు అయిపోయారు. ఎలాగ మింగగలరు? మనకంటే చిన్న వస్తువు అయితే మనం తిన్న పద్ధతి అయితే ఎలా తింటాం. సో మళ్ళీ తిని కూడాను డబల్ అయిపోయారు, 2 కోర్స్ అయిపోయారు తినడానికి. ఆంజనేయ స్వామి 4 కోర్సులు అయ్యారు. మరి ఇతను 4 కోర్సులు అయ్యారు, ఆంజనేయ స్వామి 8 కోర్సులు. ఎన్ని అయితే కూడా అంత డబల్ అయిపోతున్నారు. ఆంజనేయ స్వామి చూడు మింగు, చూస్తే ఎలాగ మింగుతావు ఆంజనేయ స్వామి దగ్గర. అయితే ఇలాగా సురస కూడా తన ముఖాన్ని పెంచుతుంది, ఆంజనేయ స్వామి కూడా తన తలగా శరీరాన్ని విస్తారం చేస్తున్నారు. ఇదేంటి ప్రతీకము? కాంపిటీషన్, ప్రతిబంధం అంటే ప్రతియోగిత, ప్రతియోగిత, కాంపిటీషన్, ప్రతియోగిత. నేను ఆడుకుంటా బాగా సేవ చేస్తాను, ఆడుకుంటా బాగా సింగారం చేస్తాను, వాడికంట బాగా పూజ చేస్తాను, వాడికంట బాగా మృదుం కొడతాను, నేను వాడికంట బాగా పేరు సంపాదించుకుంటాను. ఇది ప్రతియోగిత భక్తిలో పనికిరాదు, కాంపిటీషన్ పనికిరాదు. భగవంతుడి ప్రీతిపూర్వకంగా మనం చేయాలి. కానీ కాంపిటీషన్ నేనెంత కాంపిటీషన్ గురించి మనం ఎప్పుడు పరిగెట్టకూడదు. ఎప్పుడు ప్రతియోగిత భక్తిలో పనికిరాదు. ప్రతియోగిత అయితే మనం ఎప్పుడు కూడాను భక్తిని పొందలేము. ఈ ప్రతియోగిత తాలూకా ఈ సురసాకి ఎలాగ దాటాలి, ఈ కాంపిటీషన్ తాలూకా ఫీలింగ్ని ఎలాగ మనం దాటాలి? ఎప్పుడైతే ఆంజనేయ స్వామి నేను ఎంత చేస్తున్నానో తనకంటే ఇంకా పని చేస్తున్నాను, అయితే ఎలాగైతే మన పని అవ్వదు. మనం వెళ్తున్నాము ఏ యాత్రకి? భక్తి యాత్రకి. చాలా చిన్నగా అయిపోయారట ఆంజనేయ స్వామి, చాలా లఘు చెప్తున్నారు. అండ్ బదన పైఠి పుని బాహరే ఆవా అతి లఘు రూప పవన సుతలీనా. లఘు రూపం అంటే చిన్న రూపం, చిన్నగా అయిపోయాడు ఆంజనేయ స్వామి. పెద్దగా అవడం తెలుసు, చిన్నగా అవడం తెలుసు. ఆంజనేయ చిన్నగా అయిపోయి ఆ సురస తరగ నోట్లోనికి వెళ్ళిపోయారు. నోట్లోకి వెళ్ళి పరిక్రమ చేసేసారు, ఆ నోట్లోనే పరిక్రమ చేసేసారు. పరిక్రమ చేసి బయటకు వచ్చేసి అడుగుతున్నారు ఇప్పుడు ఆజ్ఞ, నేను రామకార్యాన్ని గురించి వెళ్తున్నాను, నువ్వు నాకు విడిచిపెట్టి. ఎలాగా నువ్వు తినాలని అభిలాషం కాబట్టి నేను నోట్లోకి వెళ్ళి వచ్చేసాను.
చూడండి, అంటే ఏంటి, ఎవరైతే ప్రతియోగిత చేసుకుంటారో వాళ్ళ దగ్గర మనం చిన్న అయిపోవాలి. మనం వాళ్ళ దగ్గర చూపించుకున్నాం అనుకున్నాం, వాడు ఇంకా చూపించుకుంటాడు. మనం ఇంకా కాంపిటీషన్ అనుకున్నాం అనుకుంటే, ఆ కాంపిటీషన్ ఫీలింగ్ అనుకుంటే వాడు ఇంకా కాంపిటీషన్ తీసుకుంటారు. ఇలాగ కాంపిటీషన్ మిగులుతుంది తప్ప మనం భక్తి యాత్ర అనేది మీరు ఎంతైతే పెరుగుదాం అనుకుంటారో అవతలాడు అంత పెరగడానికి ప్రయత్నిస్తాడు. ఈ విధంగా మన ఫీలింగ్స్ అంత కాంపిటీషన్లో ఉంటుంది, కానీ భగవంతుడి ప్రీత్యర్థంగా ఏమి ఉండదు. నేను వాడుకుంటే మృదంగం బాగా నేర్చుకుంటాను, జీవితం అంతా మృదంగం బాగా నేర్చుకుంటాను, బాగా కొడతానని చెప్పేసి వెళ్తాం, కానీ ఒకవేళ భగవంతుడి గురించి నేను బాగా కొడతాను అనేది కూడా ఎప్పుడు ఫీలింగ్ రాదు. సో ఏ ప్రకారం కాదు. సో కాంపిటీషన్స్ ఫీలింగ్ ఎప్పుడైతే ఉండకూడదు భక్తి రాజ్యం. ఇది సురస కాంపిటీషన్ తాలూకా ప్రతిబంధకం. సో భక్తిలోని మనం ప్రతిబంధకం అవ్వకూడదు, కాంపిటీషన్ చేయకూడదు, కాంపిటీషన్ ఉండకూడదు. సో ఈ ప్రకారంగా ఎప్పుడు మనం ఎవరైతే మనకి కాంపిటీషన్, మనకి ఎవరైతే శత్రువు అనుకున్నారు అనుకోండి, మనకి ఎవరు కాంపిటీషన్ అనుకోండి, మనం వాళ్ళ దగ్గర తగ్గిపోవాలి. అప్పుడే ఈ సురస విడిచిపెడుతుంది. లేకపోతే సురస విడిచిపెట్టదు. ఈ సురసాన్ని విడిచిపెట్టాలంటే మనం చిన్నగా అయిపోవాలి. ఈ చిన్న కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ సురస కీర్తి తాలూకా ఐడెంటిఫికేషన్, కీర్తిని పొందాలని ఇష్టం, ఫేమస్ అవ్వాలి. నేను కాంపిటీషన్గా పెట్టేసి నేను ఫేమస్ అయిపోవాలి, నేనే ఉండాలి. కీర్తి, అందరూ చాలా బాగా మృదువు కొడుతున్నారు, చాలా బాగా సింగారం అయింది, ఎవరు చేసేది నేను అయిపోయింది, అంతా నేను అనుకున్న అయిపోయింది, నెక్స్ట్ అంతా. సో కీర్తి ఆటోమేటిక్ హరిభక్తి చేయడం వల్ల కీర్తి పొందుతారు, యశస్వి పొందుతారు. చాలామంది చవాస్ బాస్ గ్రేట్ అని అంటారు. మనం ఆ పొగడ్తలకి మనం పడిపోయామనుకోండి, లోకాక్షణ అని చెప్తారు కదా కీర్తిని. ఇంకో వాడు సంస్కృతంలో ఏం చెప్తారు? లోకేషణ అంటే కీర్తి. లోకేషణ పడిపోకూడదు. ధనాన్ని విడిచిపెట్టేస్తారు. ఏంటి ధనం అంటే? ఐశ్వర్యం అంటే ఏంటి? ఎవరు? మేనక్. అది విడిచిపెట్టేస్తారు. కానీ కీర్తి, నేను ఎప్పుడు డబ్బు పట్టుకోను, నాకు డబ్బు పైన వ్యామోహం లేదు, నాకు కంఫర్ట్ అయిన అవసరం లేదు, వైరాగ్యంగా నేను బయట పడుకుంటాను, అన్నీ ఉంటాయి. కానీ లోని కీర్తి పిల్లలు, అరే ఇతను చూడండి చక్కగా బయట పడుతున్నారు, ఎంత వైరాగ్యం. తర్వాత ఇతను డబ్బుకి ఏమి ఆశ లేదు. ఈ ప్రకారం కీర్తి పొందుతారు. వదులుకోండి, ఏదైతే త్యాగం చేశారో దానికి అందరూ కీర్తించాలని చెప్పేసి అనుకుంటారు. నాకు ఇలా కీర్తించాలని చెప్పేసి వదులుతారు తప్ప వాస్తవంగా వదులుతుంది. ఆ వైరాగ్యాన్ని కూడా వాళ్ళు కీర్తి పొందడానికి ఆలోచిస్తారు. ఈ సురస అటువంటిది మింగేస్తుంది. కీర్తిలో అందరూ పడిపోతారు, యశస్విలో పడిపోతారు. అందరికీ కీర్తి యశస్వి కావాలి, నేను నాకు అని చెప్పేసి చూపించుకోవడానికి మనకు కావాలి. ఈ కీర్తి తలొక సురస నుంచి బయటికి రావడం చాలా కష్టం. కీర్తి యశస్వి అనేది ఎవరు విడిచిపెట్టడానికి ఇష్టపడదు, ఖచ్చితంగాను కావాలంటారు. అందుకే ఈ కీర్తి నుంచి చూడండి, చాలామంది సైకిల్ కొంటారు, సైకిల్ తర్వాత మోటార్ సైకిల్ తర్వాత బుల్లెట్ కారు తర్వాత కార్లు, అనేక వెరైటీ, తర్వాత అన్ని కార్లు జరిగి ఫ్లైట్, అన్నింటినీ ఫ్లైట్లో వెళ్తాయి. ఆ ఫ్లైట్లో వెళ్ళే వ్యక్తికి ఒకసారి మీరు సైకిల్లో వెళ్ళమని చెప్తే వెళ్తారా? ఇప్పుడు ఫ్లైట్లాగే వెళ్తున్నారు ఆంజనేయ స్వామి, ఇంక సైకిల్లాగా వెళ్ళమని చెప్పేసి నమస్కారం చేసి దాన్ని విడిచిపెట్టిమని చెప్పేసి చెప్తే అవుతుంది? ఎంత పెద్ద ఫ్లైట్ వెళ్ళే అతని తల కీర్తి ఎలాగుంటుంది. కానీ ఒకవేళ మీరు తగ్గిపోయారు అనుకోండి, ఆంజనేయ స్వామి అదే చేశారు, చిన్నగా అయిపోయారు. నీతో నేను కాంపిటీషన్ పెట్టుకుని రాలేదమ్మా, నేను రామకార్యానికి వెళ్తున్నాను, నన్ను విడిచిపెట్టేసి. కానీ ఈ సురస ఆశీర్వాదం ఇచ్చారు. ఎందుకంటే ఇతను టెస్ట్కి వెళ్ళాడు. కేవలం కాంపిటీషన్ అని ఉండిపోతారా? లేకపోతే దీని తల ఒక ఎయిమ్ అండ్ అంబిషన్ గుర్తున్నదా? నువ్వేంటి పెద్ద, నేనేంటి పెద్ద అని చెప్పేసి అక్కడే ఉండిపోతారు. అలా కాకుండా చిన్నగా అయిపోయారు, నీతో నాకు పని లేదు,
నీవు కీర్తి, నేను నీకంటే పెద్దవాడు, నాకు అవసరం లేదు. ఎవరైతే కీర్తి పొందామని అనుకుంటారో, నాకు ఒక 50 మంది తెలుసుకోవాలంటే కీర్తి ఒక 100 మందిని తెలిసినట్టుగా మీకు, మళ్ళీ 100 మంది అంతా 200 మెంబర్స్ నాకు తెలియాలి, అది 400 తెలుస్తుంది. అలాగా పెరుగుతూనే ఉంటుంది కీర్తిని. కీర్తి ఎప్పుడు పడదు. అయితే కీర్తి పైన ఆసక్తి అవ్వకూడదు, యశస్సు పైన మనం ఎప్పుడు పడిపోకూడదు, మనం తగ్గిపోవాలి. ఈ కీర్తి చక్రంలోని పడ్డామనుకోండి మనం ముందుకి వెళ్ళలేము. చాలామంది కలియుగంలోని 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. దాంట్లో ఒక రకమైన వ్యక్తి ఏంటి? వ్యాసదేవులు చెప్పున్నారు. ఏంటి? కీర్తి యశార్థే ధర్మసేవనం. యశార్థే ధర్మసేవనం అంటే ఏంటి? చూడండి, చాలా మంది కీర్తి పొందడానికి ధర్మాన్ని ఆశ్రయిస్తారు. చాలామంది గుడిలో సేవ చేసినట్టుగా ఉంటారు, ఫెసిలిటీస్ ఇస్తారు. వీళ్ళందరూ కేవలం యశార్థి, వాళ్ళు వస్తే కీర్తి పొందాలని చెప్పేసి గుడి గోపురానికి సేవ చేస్తారని వీళ్ళలో భక్తి ఉండదు. పలానా గుడికి వస్తారు, ఫ్యాన్ ఇస్తారు, నేను ఒక 10 ఫ్యాన్లు ఇస్తాను, నా పేరు మీద రాసుకోండి, నా పేరు రాయాలంటారు. ఏం పేరు రాయండి? మా నాన్నగారి పేరు, తాతగారి పేరు, ముత్తాత పేరు, 3 రెక్కల్లోని 3 తరాల నామం రాసేస్తారు. చాలామంది ఉన్నారు. 3 తరాలు మా నాన్నగారు, తాతగారు, ముత్తాతగారి పేరు రాయాలి అంటే ఒక 10 ఫ్యాన్లు ఇచ్చేసి. ఇప్పటికీ చాలామంది గుళ్ళలో ఉంటాయి, పేర్లు రాసి ఉంటారు ఫ్యాన్లు వాళ్ళు ఇచ్చి. కీర్తి పొందడానికి వాళ్ళు ఇచ్చి చూపించింది. వీళ్ళ భక్తి కాదు, వీళ్ళు ఇచ్చే డొనేషన్స్ కానీ ఎప్పుడైతే మనం ఇచ్చింది అక్కడ యశస్సు కీర్తి పొందామో ఆ పుణ్యంతలకు ఫలితం మరి ఇంకేం ఉండదు. అక్కడే మీరు పొందేసారు, కీర్తి పొందేశారు కదా. మీరు ఇచ్చిన డొనేషన్ అనుకోండి, మీరు ఇచ్చిన ఏదైనా ధనం అనుకోండి, ఒకవేళ మీరు దాంట్లో కీర్తి పొందారనుకోండి, దాని తర్వాత ఫలితం మీరు పొందేశారు. ఆ కీర్తి, ఆ ధనము, దానము పైన మరి రక్షించదు, పైలోకాన్ని తీసుకెళ్ళి మీకు ఏ ప్రకారం ఫెసిలిటీస్ ఇవ్వదు. ఎందుకంటే మీరు దాని తగ్గ కీర్తిని పొందేశారు, మీరు రాసేసుకున్నారు. బోర్డులోని అనౌన్స్మెంట్ చేస్తారు, పలానా వ్యక్తి ఎంత ఇచ్చారు అంటే అయిపోయింది, అక్కడ కీర్తి పొందేశారుగా. సో ఆ ధనాన్ని తగ్గట్టుగా కీర్తి పొందేశారు కాబట్టి ఇంకా దానికి పుణ్యఫలం ఇంకేం ఉండదు. సో అందుకే ఇవాళ రేపు చాలామంది ధనాఢ్యులు యశార్థే ధర్మసేవనం. ఈరోజు ఎవరైతే ధర్మాన్ని సేవిస్తున్నారో, దానం నా పేరు రాసుకోండి, ఒక 10 హస్తాలు అంటే ఇక్కడ వినాయక చవితిలోనే అనౌన్స్మెంట్ చేస్తారు, పలానా వ్యక్తి 10 హస్తాలు దానంగా ఇచ్చారు ఈ అన్నదానంలోని, అయిపోయి. యశార్థే ధర్మసేవనం, ధర్మాన్ని సేవించారు కానీ యశార్థి, ఆ యశస్సు వచ్చేసింది, తను ఇచ్చిన ఫలితం కూడా పోయింది, ఇంకా మరి లేదు. అది ఒకవేళ గుప్తంగా ఇచ్చుంటే ఎవరికి తెలియకుండాను అది పైలోకానికి మీకు పనికి వస్తుంది. సో అందుకే యశార్థే, వారికి ఫలితాలు ఇమీడియట్గా కావాలంటే జస్ట్ కీర్తి ఇచ్చేసి అక్కడ ఆ పుణ్యం ఫలం, ఆ దానం ఫలం ఈక్వల్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇంకా మరి అది స్టోరేజ్ లేదు, పనికిరాదు మనకి దేని. సో యశార్థే. మరి స్త్రీణం కళౌ నర, ఇది 2వ రకమైన వ్యక్తులు. ఇది మనకి ఇక్కడ టాపిక్ కాదు, అయినా ఒకసారి వినండి, బ్రహ్మచారికి చాలా ఇంపార్టెంట్. స్త్రీణం కళౌ నర, ఈ కలియుగంలోని ప్రతి పురుషులు స్త్రీ తాలూకా అండర్లో ఉండాల్సింది. అందుకే వ్యాసదేవులు చెప్తున్నారు, స్త్రీణం కళౌ నర, ప్రతి వ్యక్తి స్త్రీ అండర్లో ఉండవలసిందే. స్త్రీకి పైకి నారత స్త్రీ ఏ నరుడు అండర్లో ఉండలేదు. సో అందుకే మనం అందరం ఎవరి అండర్లో ఉండాలి? కృష్ణుని అండర్లో ఉండాలి. ఒకవేళ ఉండాలంటే రాధారాణి అండర్లో ఉందాం. శ్రీమతి శ్రీ రాధారాణి స్త్రీ కాదు, బామాంగి. రాధారాణి పేరేంటి? బామాంగి. ఎందుకు బామాంగి అంటే కృష్ణుని తల ఒక బామాంగి, రాధారాణి పేరు ఒక బామాంగి. రాధారాణి అండర్లో ఉందా, ఎందుకంటే మనకు సేవ, కృష్ణ సేవ ఇస్తారు. కానీ ఎవరు ఎంత పెద్ద ధనాడి అనుకోండి, బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఎంత పెద్ద అనుకోండి, ఖచ్చితంగా మనం రాలేదు. భాగవతులు చెప్తున్నారు, స్త్రీణాం కళౌ నరః,
కలిలోని యుగంలోని ప్రతి వ్యక్తి స్త్రీ ఆధీనంలో ఉండవలసిందే. మూడవది దాక్షం, కుటుంబ భరణే. దాక్షం కుటుంబ భరణ అంటే ఏంటి? అటువంటి వ్యక్తి క్వాలిఫైడ్, వాడికి క్వాలిఫికేషన్ ఉన్నది. ఎవరైతే కుటుంబాన్ని చక్కగా భరణం చేస్తున్నారో, కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తున్నారో, కుటుంబానికి పెద్ద టీవీ కావాలి, కుటుంబానికి ఫ్రిడ్జ్ కావాలి, కుటుంబానికి ఏసీ కావాలి, కూలర్లు కావాలి, 2 బిల్డింగ్లు, 3వ అంతస్తు, 4వ అంతస్తు, మజాక్, గ్రానైట్, కేవలం కుటుంబం భరణం చేయడానికే వాడు మొత్తం అంత తెలివి. అటువంటి వ్యక్తికి డబ్బు సంపాదించడం మహాచలాక్యుడు. చెప్తాం కదా మనం, మహాచలాక్యుడు. ఎందుకు 2 years 3 years ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేసాడు, ఎక్సలెంట్గా కట్టేసాడు. వాడికి పొగుడుతారు, వాడికి తెలివైన వాడు అంటారు. ఎవడు గుడిసెలో ఉంటాడు, వాడు ఎంత చేసినా అంతే. ఇల్లు పెద్ద కట్టేసి కుటుంబం బాగా పోషిస్తున్నాడంటే దాక్షం. అంటే వీడు చాలా చతురమైనవాడు, తెలివైనవాడు. హరిభక్తి చేసినాడు, ఇప్పుడు హరినామం తిలకం పెట్టుకుని గుడికి వెళ్తాడు, వేస్ట్ ఫెయిల్ అంటాడు. కానీ అది ఇల్లు కట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు, అటువంటి వ్యక్తికి ఎక్సలెంట్ పర్సన్. అందుకే వ్యాసదేవులు ఎప్పుడో చెప్పేశారు, దాక్షం కుటుంబ భరణం ఎవరైతే బాగా చేస్తారు, ఎక్సలెంట్గా, అతనే ఎక్సలెంట్ పర్సన్. భక్తి చేసినవాడు వేస్ట్ ఫెయిల్ అని అనుకోండి, కానీ లేదు. సో హరిభక్తి చేసిన జయజన కృష్ణవదే సేబడచ్చతు. శాస్త్రం చెప్తుంది, ఎవరైతే కృష్ణ భజన చేస్తారో వాడే చాలా తెలివైనడు. ఈ జగత్తులో అతనికంటే తెలివైన ఇంకెవరు లేరు. తెలివిగా ఉండి మీరు 10 అంతస్తులు ఇల్లు కట్టవచ్చు, 40 ఏది ఆక్సిజన్ టవర్, ఎన్ని అవర్ 39 ఫ్లోర్స్లో కట్టగలరు మీరు, అక్కడ ఇల్లు తీసుకోగలరు, తెలివైన. కానీ హరిభక్తి కేవలం ఈ జీవితం గురించి ఆక్సిజన్ టవర్స్, నెక్స్ట్ లైఫ్లో మీకు ఆక్సిజన్ టవర్ రాదు, మీకు ఆక్సిజన్ లేకుండా పోతుంది ఆ ఆక్సిజన్ టవర్లో. కానీ మనం హరిభక్తి జీవితం తర్వాత మనకి జన్మమృత్యు చక్రం నుంచి బయటికి తీసుకుని, వీడు తెలివైనడు. హరిభక్తి వాడైతే ఫ్యూచర్ ఆలోచిస్తాడో వాడు తెలివైనడు. ఈ జగతంతో కంఫర్ట్నెస్ ఉండడానికి కేవలం ఈ జీవితం గురించి 70 years గురించి టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ హరిభక్తుడు 84 lakhs ఆఫ్ డెత్ అండ్ బర్త్ గురించి టార్గెట్ పెట్టుకున్నాడు. తన ఒక అంబిషన్ వేరా. ఈ జీవితం గురించి చాలా తక్కువ స్పాన్ 70 years గురించి టార్గెట్ పెట్టుకున్నాడు. మనం 84 lakhs ఆఫ్ డెత్ ఆఫ్ బర్త్కి టార్గెట్ పెట్టుకున్నాం. హరిభక్తుడి అంత చదువు, అంత ఎక్స్పెక్టేషన్, అంత స్పెక్యులేషన్ ఫ్యూచర్. సో అలా ఉండాలి. ఆ స్పెక్యులేటివ్ థింకింగ్, ఆ స్పెక్యులేటివ్ థాట్స్ అండ్ థింకింగ్ హరిభక్తుడిదే. వాడు దాక్షం అంటే తెలివైనడు. కుటుంబ భరణం పోషించడానికి వాడు తెలివైనడు కాదు. మీరేం కుటుంబం భరణ పోషణం చేస్తున్నారు? కుక్కలు, పందులు, మీరు ఒక పిల్లలకి 2 పిల్లలకి కుటుంబ భరణం చేస్తారు. డజనేస్ పిల్లలు ఉన్నాయి వాళ్ళ కుటుంబం మీకంటే బాగా పోషిస్తుంది. చెప్పండి, వాళ్ళు మీకంటే తెలివైనవి. పందులు, కుక్కలు, కాక్రోచ్ అదొక వైరస్. కాక్రోచ్ ఎన్ని గుడ్లు పెడితే తెలుసా? ప్రతి అరగంటకి గంటకి రోజుకి కొంత 24,000 గుడ్లు రిలీజ్ చేస్తారు. మరి అది వెంటనే పిల్లలు పుడితే మళ్ళీ వెంటనే పెరిగిపోతాయి. అవి మళ్ళీ ఒక 24,000 పిల్లల్ని ఇచ్చేస్తాయి. అంత స్ప్రెడ్ అయిపోతుంది అది కాక్రోచ్. చిన్న చాలా. అది చైనాలో స్టార్ట్ చేశారు ఫస్ట్, అది అందరికి పంపించారు. ఇది కూడా చైనాదే. చిన్న కాక్రోచ్ ఉంటే చూడండి, అది వైరస్ అది పంపించి దేశం పంపించారు. అది నీళ్ళు తాగేసి కొన్ని నలలు బతికేస్తుంది. ఎప్పుడైనా ఫుడ్ లేకపోయినా ఒక చిన్న వాటర్, ఒక చుక్క వాటర్ తాగేసి కొన్ని నలలు బతికేస్తుంది.
దానికి ఫుడ్ ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ చిన్న వాటర్ తాగి కొన్ని గుడ్లు రిలీజ్ చేసేస్తుంది, అంత వైరల్. సో దానికంటే పెద్ద కుటుంబం మనకు ఉందా చెప్పండి. సో అందుకే మనం కుటుంబ భరణం పోషణ చేయడానికి మనం గ్రేట్ కాదు, దాక్ష్యం కాదు. దాక్ష్యం హరిభక్తి. సో కుటుంబ భరణం పోషణ కాదు. సో ఈ ప్రకారంగాను 4 రకాలుగా పరిక్రమ చేసేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ సురస ఆశీర్వదించారు, మీరు ఖచ్చితంగాను విజయాన్ని సాధిస్తారని చెప్పేసి. ఆంజనేయ స్వామి జై రామ్ శ్రీరామ్ జై జై రామ్, జై రామ్ శ్రీరామ్ జై జై రామ్, జై రామ్ శ్రీరామ్ జై జై రామ్, జై రామ్ శ్రీరామ్ జై జై రామ్. ఖచ్చితంగాను నామాన్ని చేసుకుని వెళ్తున్నారు, రామ్ రామ్ కీర్తించుకొని వెళ్తున్నారు. ఎప్పుడైతే కీర్తించి విడిచిపెట్టేశారో అహంకారం, మేనక్, సురస ఇక్కడికే అయిపోతారు. కీర్తిస్తున్నారు కాబట్టి అందుకే నామాన్ని విడిచిపెట్టకూడదు. నామాన్ని విడిచిపెట్టేసామనుకోండి. అందుకే మనం వెళ్తున్న కేవలం ధనం అడగకూడదు. ఇప్పుడు వాళ్ళతో నామం భిక్ష అడగాలి. చెప్పండి హరే కృష్ణ ఒకసారి. నాకు చెప్పిస్తున్నారా? నేనేమనుకుంటున్నాను, హరే కృష్ణ అని చెప్పించాలి. కేవలం ధనాన్ని భిక్ష అడిగేసి రాకూడదు, నామ భిక్ష అడగాలి. महाप्रभु नित्यानंद घरे घरे गया करो हरि नाम भिक्षा, करो यही भिक्षा, बोलो कृष्ण भज कृष्ण करो कृष्ण शिक्षा. ఇది ఇవ్వాలి. మనం ధనం అడిగి చేస్తే మహాప్రభు హ్యాపీ ఫీల్ అవ్వరు. ఎంతమంది 50 మెంబర్స్ ఇచ్చారంటే 50 మెంబర్స్తోనే మనం హరే కృష్ణ మహామంత్రం చేయొచ్చు. చెప్పండి, అప్పుడే తీసుకుంటారు. అప్పుడు తీసుకోండి. ఈ విధానంగా భిక్ష చేయాలి. అప్పుడు మహాప్రభు చాలా కృపా చేస్తారు. మన ఐశ్వర్యం గురించి దాన్ని వెళ్ళుకుంటున్నాం. అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం భక్తిలోని. లేకపోతే ఈ ధనం ఐశ్వర్యంలోనే కీర్తిలోనే ఉండిపోతాం. సో సురస ఆశీర్వదించారు. ఆంజనేయ స్వామి ఇంకా ముందుకెళ్తున్నారు. ఇంకోటి ఎవరు వచ్చారు? సింహిక అనే రాక్షసి పెద్దగా విరాటంగా ఉన్నది. ఇది ఎక్కడికి వెళ్తున్నారు? ఆంజనేయ స్వామి భక్తిది. లంకలో ఎవరుంటారు? రావణాసుడు కూడా ఉన్నాడు, రాజు. ఎవరైతే చూసారా సింహిక తింటామన్నది, ఎవరు తింటామన్నారు ముందు? సురస. సింహిక తిందామని ఎవరైతే తింటాను అంటే ఆడికి ఎవరు? రావణాసుడి తలకు యాత్ర. ఇది ఎక్కడెక్కడ చాలామంది కేవలం తింటాను 24 గంటలు ఏ 10 నిమిషాలు తింటారు. ఎప్పుడు ఇది తింటారు, తర్వాత తింటాను, జంతికలు, చుప్పులు, ఇవి అవి అలా లాగిస్తూనే ఉంటారు. ఇది రావణాసుడి వంశం. ఈ రావణాసుడి యాత్ర. ఈ యాత్ర ఉండకూడదు. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే ఏది పడితే అది తినేయడం. సురస తిందాం అనుకున్నది, ఇప్పుడు సింహిక తిందామని వచ్చింది. ఈ సింహిక ఏంటి తెలుసా? ఒక విచిత్రమైన రాక్షసి, నిశాచరి. ఏంటి ఇది? ఆ సముద్రంలో ఉన్నది బోళ్ళు చేపలు, బోళ్ళు పశువులు, బోళ్ళు పక్షులు ఉన్నాయి. తినొచ్చు కదా? లేదు. ఇది ఎగిరే పక్షుల్ని, పశువుల్ని తింటుంది. ఎవరైతే ఎగురుతారో ఎలాగా స్వాతి బిందుని తాగుతుంది. చాతక పక్షి స్వాతి బిందునే తాగుతుంది. ఈ సింహిక ఎగిరే వ్యక్తిని చూసి తన నీడని పట్టేసుకుంటుంది. నీడతో దానికి పట్టేసుకుంటుంది. అంత ఫోర్స్ అన్నమాట. అటువంటి వ్యక్తులకి తింటుంది. ఈ సముద్రంలో ఉన్న బోల్డ్ జలచరులు ఉన్నాయి, వాళ్ళకి తిందు. ఎవరైతే ఎగురుతారో ఆ నీడని పట్టుకొని వాళ్ళకి కింద పడేస్తుంది, కింద పడి తింటుంది. ఈ సింహిక తాల ఒక లక్షణం ఇది. ఈ సింహిక ఎవరి దానికి ప్రతీకం? రాగం, ద్వేషం. నీడ ఏం కలర్ ఉంటుంది? నీడ బ్లాక్. మనం ఇతరుల తలక తప్పు గుణాలను చూసి వాళ్ళని పడగొడదామని ప్రయత్నిస్తుంటాం. వాళ్ళకి పడగొట్టడానికి ప్రయత్నిస్తాం. చూడండి, మనం ఎవరికైనా పొగిడేమనుకోండి, వాడు మంచోడు, వాడు చాలా బాగా చేస్తాడు, తెలుసు వాడు అటువంటి వాడు అని చెప్పేసి వెంటనే అనేస్తాం మనం.
ఎందుకంటే వాళ్ళ దుర్గుణంతో వాడికి ఏదైతే ప్రౌడ్నెస్ ఇవ్వాలో, ఎవరైతే ప్రౌడ్నెస్ చేస్తున్నారో వాళ్ళకి ప్రౌడ్. మన ముందు ఎవరికైనా పొగిడేది అనుకోండి, మనం వాడి బ్యాడ్ క్వాలిటీ చెప్తాం ముందు. మాకు తెలుసు వాడి విషయం, వాడు అటువంటి వాడు. ఆ నేలని పట్టుకుంటాం మనం. ప్రశంస మన ముందు ఎవరు చేస్తే మనం తట్టుకోలేము. ద్వేషం మనలో ఉంటుంది. ఈ ద్వేషభావాన్ని విడిచిపెట్టాలి, రాగద్వేషాన్ని విడిచిపెట్టాలి. రాగద్వేషం ద్వంద్వమోహ నిర్ముక్తం భజంతి, ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత. ఈ రాగద్వేషం ఉన్నదే, ఎప్పుడైతే రాగద్వేషం ఉంటుందో మనలోని, మనం ఎప్పుడూ భక్తి తాలూకా ప్రయాణము సక్సెస్ఫుల్గా చేయలేము. మనం ఇతరుల తల చూడండి, వైట్ పేపర్ మీద ఒక బ్లాక్ స్పాట్ ఉంటుంది, మనం ఆ బ్లాక్ స్పాట్ని చూస్తాం. బ్లాక్ స్పాట్ ఉందండి, ఎంత పెద్ద వైట్ పేజీని మనం ఎప్పుడు చూడం. ప్రతి వ్యక్తిలోనే మంచి గుణం ఉంటుంది, కానీ మనం చూసేది చెడు గుణం చూస్తాం. అది వైష్ణవత్వం కాదు, అది భక్తి యాత్రలో ఎప్పుడు సక్సెస్ అవ్వదు. అందరిలో చెడు గుణం ఉన్నది, మన చెడు గుణాన్ని మనం విడిచిపెట్టేసి మంచి గుణాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. సో ఈ సిన్హిక ఏంటంటే నింద, రాగద్వేషాన్ని. ఈ రాగద్వేషం ఎవరైతే ఉంటుందో వాడు సిన్హిక. ఆంజనేయ స్వామి ఏం చేస్తారు ఈ సిన్హికకి? కొడతారు. తాహి మారి మారుత సుతో వీరా బిరిది పారో గయహు మతి ధీరా ताहो जाय देखिबो न शोभा गुंजत चंचरिक मधुलोभा राम सिया राम सिया राम. సూర్షాకి ప్రణామం చేశారు, మేనక్కి సన్మానం ఇచ్చారు, స్పర్శిస్తున్నాను నాకు విడిచిపెట్టేశారు. అహంకారంతో తను జయించారు అంగత్తలగ మాట విని. దాన్ని ఈ సిన్హికకి కొట్టేది. ఈ రాగద్వేషానికి మనం చంపాలి. ఎప్పుడైతే మనం రాగద్వేషంలో మనం చంపలేదో అప్పటి వరకు మీరు ఏం చేయండి, ఎంత నామం చేయండి, ఎంత జపం చేయండి, అంత కీర్తించండి, దేనికి పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చాలా అద్భుతమైన నుయ్య ఒకటి తయారు చేశారు. ఒక మహాత్ముల్ని, సాధువుని ఆ నుయ్యిని ఇనాగ్రేషన్ చేయడానికి, రిబ్బన్ కటింగ్ చేయడానికి పిలిచారు. రేపు పొద్దున్న ముహూర్తం పెట్టుకున్నారు 7 గంటలకి, 7:15 ముహూర్తం ఉన్నది. సాధువు వచ్చి ముందు నీళ్ళు తీస్తారు. ఆ నీళ్ళతోనే అందరికీ భగవంతుడికి ముందు నివేదన ఇస్తాం. దాని తర్వాత అందరూ ఈ గ్రామంలో ఉండే అందరూ కూడాను ఈ నీళ్ళు వాడుకుంటాం అని ఏర్పాటయ్యింది. దాని గురించి భోజనాలు మొత్తం అంతాను, టెంట్లు మొత్తం అంతా, తాళాలు మేళాలతో అన్నీ ఉన్నాయి. అందరూ చాలా బిజీగా ఉన్నారు, వ్యవస్థ చేస్తున్నారు, ఏర్పాట్లో ఉన్నారు ఈ నుయ్యి తాలూకా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి. అంతలోని 2 కుక్కలు వచ్చి వాళ్ళు తగులాడుకుని 2 కుక్కలు నూతులు పడిపోయి కుక్కలు. అరే రేపు ఇనాగ్రేషన్, కుక్కలు 2 పడిపోయి నూతులని, ఏం చేద్దాం అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద ఏర్పాట్లు అయిపోయింది, ఎంత పెద్ద భోజనాలు అయిపోయింది, రేపు సాధు మహాత్మను కూడా పిలిచేసాం, రేపు ముహూర్తం వచ్చేసింది, 2 కుక్కలు పడిపోయి, ఇప్పుడు ఇలాగా అశుభమైన కార్యం అయిపోయింది, ఇప్పుడు అంతా స్టాప్ అయిపోతుంది, ఏం చేద్దాం? ఏం చెప్పారంటే ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? మనం ఎలాగా భోజనాలు తెచ్చాం కదా, చీని, ఒక 4 బస్తాలు చీని వేసేసింది దాంట్లో. ఆ నీళ్ళు స్వీట్గా అయిపోతుంది, తెలియదు, మంచిది, బాగుంది, ఈ నీళ్ళు బాగుంది, స్వీట్గా ఉంది అనుకుని తాగేస్తారు, అయిపోతుంది అని 4 బస్తాలు పంచదార వేసారు. అయినా కూడా కంపు పోగు. కుక్కలతో కంపు ఎక్కడ పోతుంది? చాలామంది చెప్పేది, బాబు ఈ స్వీట్గానే అవుతుంది, స్మెల్ పోవాలంటే అత్తర్ ఉంటుంది. ఆ వేసింది ఒక 2-3 బాటిల్లో 10 బాటిల్లో కొనేసి మంచి బ్రాండ్ అత్తర్లు వేసేసారు, ఒక 4-5 బాటిల్. అయినా కూడా కుక్క చనిపోయింది, ఏం చేయాలి? చాలామంది కేసర్ వేసేసేయండి, చాలామంది బోల్డ్ ఇదేయండి అదేయండి, రాత్రి అంతా ఇది వేసుకొని అది వేసుకుని కానీ కంపు పోకుంటుంది. ముహూర్తం పక్క వచ్చేసింది, ఆ సాధు మహాత్మ కూడా వచ్చేసింది. ఏం చేయాలి? టైంకి వచ్చేసింది, ఎంత చేసినా కూడా కంపు పోకుంటుంది, ఏం చేయాలి? సాధు మాతకి చెప్పేశారు, బాబు ఇలాగ అయ్యింది, మరి ఏం చేస్తా అండి?
చీని వేసాం, అత్తర్ వేసాం, కేసర్ వేసాం, లవంగ అదేంటి ఇలాయచి అన్నీ వేసాం కంపల్సరీ. అయినా కొన్ని అన్ని చేసేది బాగుంది, కుక్కలు తీసేది లేదా? లేదు, ఎక్కడ టైం ఉన్నది కుక్కలు తీసేది? ఇవన్నీ చేసే బదులు కుక్కలు తీస్తుంటే అయిపోయింది. మీరు కుక్కలు తీయకుండా ఎన్ని చీని వేయండి, ఎంత అత్తర్ వేయండి, ఎంత ఇలాయచి వేయండి, దేనికి పనికిరాదు. కుక్కలు అంతవరకు మీరు ఎన్ని వేసిన వాడిని ఈ నీళ్ళు నీకు దేనికి పనికిరాదు, వినియోగం అవ్వదు, కంపు కప్ప ఇంకా పని. అందుకే రాగద్వేషం అనేది మన శరీరం ఈ నూతిలో ఉన్నదనుకుంది. మీరు ఎన్ని నామం చేయండి, ఎంత సేవ చేయండి, ఎంత కీర్తించండి, ఎంత ఏది వేసుకోండి, ఈ శరీరం ఎంత కథ వినండి, దేనికి పనికిరాదు. ఆ వాటరు ఖచ్చితంగా కంపు కొడుతూనే ఉంటుంది, ప్యూర్ అవుతుంది. మీ శరీరం నుంచి నూతి నుంచి రాగద్వేషాన్ని మీరు బయటికి తీసుకొచ్చి 2 కుక్కల్ని, అప్పుడు మీరు కొద్దిగా ఏది చేసినా కూడా అది మనకు అత్యధికంగా ప్రతిఫలంగా కలిగిస్తుంది. సో అందుకే మనం రాగద్వేషాన్ని, ఇది ఎక్కడ ఉంటుందని మీకు తెలియదు, ఈ సముద్రంలో దాగి ఉంటుంది. ముందు ఇది దాగున్నది, అకస్మాత్తుగా బయటకు వచ్చింది తింటాను అని చెప్పేసి. ఈ రాగద్వేషం ఎప్పుడు మనకు, నాకు లేదు రాగద్వేషం, నాకు ఎవరికైనా రాగం ఉన్నది, నాకు ఎవరికైనా ద్వేషం ఉన్నది అని అనుకుంటాం. అది కరెక్ట్ టైంకి వస్తుంది, పట్టుకుంటుంది, నీడని పట్టుకుంటుంది, తకావని పట్టుకుంటుంది. అప్పుడే ఎప్పుడు ప్రకటన అవుతుందో తెలియదు ఈ రాగం, ఈ ద్వేషం మన శరీరంలో దాగోని, సముద్రంలో దాగోని ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు ఇది ఉన్నదని చెప్పేసి. మన శరీరాన్ని ఈ రాగద్వేషం దాగోనే ఉంటుంది, ఎవరికి తెలియదు. టైంకి ఇది వస్తుంది బయటికి. సో ఇది పోవాలంటే మనం ఖచ్చితంగాను హరి అనుగ్రహం, నిరంతరంగా హరిస్మరణం చేయాలి. హరిస్మరణం విడిచిపెట్టేసి, హరినామం విడిచిపెట్టేసి, హరికథ విడిచిపెట్టేసి మనం ఖచ్చితంగాను ఈ రాగద్వేషాన్ని ఎప్పుడూ బయటికి తీసుకురాలేము. ఈ సింహికకి కొట్టారు ఆంజనేయ స్వామి మారి దీన్ని కొట్టేసి, ఎందుకంటే ఈ రాగద్వేషాన్ని కొట్టేదా కానీ దీనికి దండం పెడితే, దీనికి ఏం చేసినా కూడా ఇది విడిచిపెట్టదు, దీనికి ఖచ్చితంగా చంపాలి. రాగద్వేషాన్ని మనం చంపిన తర్వాత మనం ముందుకు వెళ్ళగలం. సో రాగద్వేషం ఇది ఎన్నో నెంబర్ది? 4వ నెంబర్. ఈ రాగద్వేషాన్ని దాటేస్తే మనం లంకాకి వెళ్ళిపోతాం. మన గమ్యానికి చేరుకోగలం ఈ రాగద్వేషాన్ని. నెక్స్ట్ మనకి డైరెక్ట్ లంకాకి వెళ్ళిపోతే లంకిని వస్తుంది. ఆ లంకిని ఏం చేసిందని తర్వాత రేపు చెప్పుకుందాం. కానీ ఇది దాటాలి ప్రతి వ్యక్తి, ఈ రాగద్వేషాన్ని పట్టు. ఇది దాగోని ఉంటుంది. ఒకరి తలొక నింద చేయడానికి, ఒకరి తలొక చూడండి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఒక వ్యక్తిలో ఒక గుణాన్ని కీర్తించారనుకోండి, మీరు గుణవాన్ అవుతారు. అతను వాస్తవంగా మంచి వ్యక్తి అయ్యా, మంచి అతను, వీళ్ళు అన్ని విడిచిపెట్టి త్యాగం చేసుకుని ఉన్నారు, భక్తి చేస్తున్నారు, లేకపోతే మంచిది వాళ్ళు, అతను పాజిటివ్గా తీసుకుంటారు, మంచి సేవ చేస్తారు, మంచిగా నామం చేస్తారు, మంచిగా ఏదైనా గుణాన్ని కీర్తించండి, మీరు గుణవంతులు అవుతారు. మీరు ఎప్పుడైతే అవగుణాన్ని కీర్తిస్తారో మీరు అవగుణవానులు అవుతారు. మీరు ఎప్పుడు కీర్తించారు. ఒక వ్యక్తి తన ఒక అవగుణాన్ని మీరు కీర్తించారనుకోండి, మీరు ఎప్పుడు కీర్తిగా అవరు. మంచిది ఉన్నది, మంచిది ప్రశంస చేయండి, ప్రశంసనీయులు అవుతారు మీరు. కానీ మీరు ఎప్పుడు నిందించారనుకోండి, మీరు ఖచ్చితంగా ఒకరోజు నిందించబడతారు. సో అందుకే నింద అనేది చాలా కష్టం. ఇంకోటి సాధువులు ఏం చెప్తున్నారు సార్, మహాత్ములు సాధువులు అందరూ వాళ్ళ తాలూకా సంచిత కర్మం ఉంటుంది కదా. సంచిత కర్మం అంటే అర్థమవుతుందా? సంచిత కర్మం అనేక జన్మలకు సంచిత కర్మము అంటే కొన్ని లక్షల జన్మదలక కర్మము సంచిలో ఉంటుంది, అది సంచిత కర్మం. ఆ సంచిత కర్మం పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది. అలాగని కదా పాపమేమో ఉన్నదని చెప్పేసి, పుణ్యం కూడా ఉంటుంది, పాపం ఉంటుంది. ఈ సంచిత కర్మము ఆ మహాత్ముడు నష్టం చేయాలంటే ఎంత భయం చేయాలి. కానీ ఆ మహాత్ములకి నిందించే వ్యక్తులు,
ఆ సంచిత కర్మ నుంచి పాపం అంతా వాళ్ళు తీసేసుకుంటారు. మరి ప్రశంస చేసిన గొప్పవాడండి, అతను మంచివాడండి, అతను బాగా పుణ్యకరం అంతా తీసేసుకుంటున్నాడు. అంటే ఒక వ్యక్తి పుణ్యము పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడు సంచిత కర్మ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీడు ముక్తి అయిపోతాడు భగవంతుడి దగ్గరికి. కర్మం నష్టం చేసుకోవాలి. అందుకే మహాత్ములకి వైష్ణవులకి నిందించిన ఆ నింద మనకు వస్తుంది. ఆ పాపం అంతా వాళ్ళు చేసిన పాపం అంతా మన అకౌంట్లో పడుతుంది. మరి వాళ్ళకి పొగిడేమనుకోండి, వాళ్ళ తాలూకు పుణ్యకర్మం అంతా మనకు వస్తుంది. పుణ్యం కూడా డేంజరే, పాపం కూడా మనకు డేంజరే. పుణ్యం ఎంత డేంజరో పాపం కూడా అంతే డేంజర్. పాపం ఎంత డేంజరో పుణ్యం అంతే డేంజర్. ఎందుకంటే మీకు నేను ఒక గోశాలని ఒక తాడుతో కట్టేసాను. దానికి ఏమంటారు? పొగ, తెలుగులో కన్నితో కట్టేశాను. అది తాడు. కన్నితో కట్టేశారు వ్యక్తిని. మీకు 10 రోజుల తర్వాత ఒక వెండి తాడుతో కట్టేశాను. వెండితో తయారైన తాడుతో కట్టేశాను. ఇంకో 10 రోజుల తర్వాత బంగారంతో తాడుతో కట్టేశాను. మనకి ఏంటి మీకు డిఫరెన్స్ ఏంటి? ఏదైనా మీకు కట్టేసి ఉంచాం కదా. మీరు బంగారం తాడు ఏంటి, కన్నుతో ఏంటి, వెండి తాడు ఏంటి, పాపంతోనేంటి, పుణ్యంతో ఏంటి, ఏదైనా మీరు బంధనమే. పాపమైన బంధనమే, పుణ్యమైన బంధనమే. పాపం నరకంకి వెళ్తారు, పుణ్యం స్వర్గానికి వెళ్తారు. రెండు బంధనమే. స్వర్గంకి వెళ్ళినా కూడా బంధనమే, నరకంకి వెళ్ళినా బంధనమే. ఈ ప్రపంచం నుంచి బంధనం నుంచి విముక్తి అవ్వాలంటే ఏంటి? పాపం నుంచి పుణ్యం నుంచి బయటికి రావాలి. అప్పుడు మనం ఈ బంధన విముక్తి అవుతాం. చాలామంది నేను ఇది చేస్తాను పుణ్యం అవుతుంది, పుణ్యం కూడా కావాలి నాకు బంగారు తత్వ కట్టేయండి అని. కట్టేయండి బంగారు తత్వండి, నాకే బంగారు 24 క్యారెక్టర్ గోల్డ్ అండి అని చెప్పేసి కట్టుకుని ఉండు. లాభమే. నువ్వు పుణ్యం చేసుకుని స్వర్గంలోకి వెళ్ళి బంధించి ఉండు. స్వర్గం కాదు మన ముఖ్య ఉద్దేశం, బంగారం కాదు మన ఉద్దేశం ఏంటి? ఆ స్వర్ణమయమైన గౌరవతార్ సువర్ణ రూపమైన స్వర్ణకాంతి అయిన భగవంతుడు, ఆ మహాప్రభు, ఆ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా పొందడానికి మన ముఖ్యమైన ఉద్దేశం. మనం పుణ్యం కాదు. వైష్ణవులు పుణ్యం పైన అట్రాక్ట్ అవ్వరు, పాపం పైన అట్రాక్ట్ అవ్వరు. మనకు కావాల్సింది ఏంటి? భగవంతుడి తాలూకా భక్తి, ప్రీతి. సో అందుకే ఎవరైతే మనం నింద చేస్తామో మనం పాపం అంతా మనకు వస్తుంది. ఎవరికైతే ప్రశంస చేస్తామో వాళ్ళ తాలూకా పుణ్యం అంతా మనకు వస్తుంది. మనకి పుణ్యం అవసరం లేదు, మనకి పాపం. ఎవరికి ప్రశంస చేయడం అవసరం లేదు, ఎవరికి నింద చేయడం అవసరం లేదు. ఈ సిన్హిక ఎవరి తాలూకా ప్రతీకము? రాగద్వేషం. రాగం ద్వేషంతో నిందిస్తుంటుంది అందరికీ. సో అందుకే ఈ రాగద్వేషం విడిచిపెట్టేసి ఈ రాగద్వేషానికి ఆంజనేయ స్వామి కొట్టి ఎలా కొట్టాలి తెలుసా? ఎలా కొట్టాలి? 5 బాక్సింగ్ చూసారా ఎలా కొడతారో? ఇలా కొడితే తక్కువగా తగులుతుంది. ఇలా కొట్టాలి పిడికులతో. పిడికులతో ఎందుకు కొట్టాలి? ఏంటి పిడికులతో ఎన్ని ఏండ్లు ఉన్నాయి? ఏంటి? మనకి 5 ఇంద్రియాలు. 5 ఇంద్రియాలను బిగించి పట్టుకోవాలి పిడికులతోని. అప్పుడు ఈ సినియాకి ఆంజనేయ స్వామి ఇచ్చారు. 5 ఇంద్రియాలు మనం అలాట్, కళ్ళు, ముక్కు, చెవు, జీవ, చర్మము, ఈ 5కి మనం నిగ్రహం చేసుకొని కొట్టాలి. అప్పుడే దీన్ని కొట్టగలం. లూజుగా కొడితే తగలదు. ఈ 5 ఇంద్రియాలను మనం కరెక్ట్గాను అదుపులో పెట్టుకొని ఈ రాగద్వేషాన్ని మనం జయించగలం. దీనికి కొద్దిగా లీనియన్స్ ఇచ్చామనుకోండి ఇంద్రియాన్ని, మనకి తిరిగి మళ్ళీ అదే రాగద్వేషం కొట్టాలి. సో అందుకు ఈ ప్రకారం ఈ కథాన్ని ఇక్కడ విరామం చేసి రేపు ఎలాగా ఇంకొక ఆటంకం ఉన్నది ఆడుతారు. మరి రేపు లంకాకి ఆంజనేయ స్వామి ఎంటర్ అయిపోతారు. అక్కడ ఏంటి ఉన్నాయి, ఏంటి చూస్తారండి. లంకా నగరం, మాయానగరం. లంకానగర్కి వెళ్దాం మనం రేపు. సో లంకాలోని ఏం చేశారు ఆంజనేయ స్వామి తెలుసుకుందాం. శుభంచకల్పతరు కృపా సింధు